కృష్ణా జిల్లా పవిత్ర సంగమం వద్ద దీపావళి సంబరాలు అంబరన్నంటాయి. కృష్ణా హారతి, బాణసంచా పేలుళ్లతో ఆ ప్రదేశమంతా కోలాహలంగా మారింది. ఆ వేడుకల అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఐటీ పెద్ద ఎత్తున ప్రోత్సహించాం కాబట్టి ఈరోజు ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చింది. 35 లక్షల జనాభా ఉండే నగరం 1 కోటి జనాభా అయింది. ఈరోజు మన అమరావతి రాబోయే రోజుల్లో ప్రపంచంలోని 5 దేశ అగ్ర రాజధానిలో మన అమరావతి ఒకటిగా ఉండాలని నా కోరిక. ఇది రాష్ట్రానికి అవసరం, తెలుగు జాతికి అవసరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం. ఈరోజు మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఇండస్ట్రీస్ పెట్టారు. మళ్ళీ మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పోలవరం ద్వారా రాష్ట్రంలో కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలని ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కావాలి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కావాలి, వెనుకబడిన వర్గాల అభివృద్ధి కావాలి. అందుకే ఈ దీపావళి రోజున నేను ఆశిస్తున్నాను, ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. అదే సమయంలో నా కోరిక, ప్రతి ఒక్క కుటుంబానికి కనీసం నెలకు 10,000 రూపాయల ఆదాయం రావాలని నేను ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాను. ఆర్థిక అసమానతలు తగ్గించాలని, పేదరికం లేని సమాజాన్ని చూడాలని నా జీవితాశయంగా ఎంపిక చేసుకుని అనునిత్యం పేదవాళ్ళ కోసం కృషి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈ దీపావళి మనందరి జీవితాల్లో వెలుగు తేవాలని, మీరు, మీ కుటుంబం, మీ మిత్రులు, బంధువులు అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, దీపావళి సందర్భంగా మరొక్కసారి శుభాకాంక్షలు, అభినందనలు. అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంకొకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా మొత్తం అమరావతి ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరికి, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి, దేశ విదేశాల్లో ఉండే తెలుగు జాతికి మొత్తానికి, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క పౌరులకు కూడా హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమరావతి షాపింగ్ ఫెస్టివల్లో మనం అనౌన్స్ చేసాం మెగా లక్కీ డిప్ తీసేటువంటి ఒక కార్యక్రమం. మొట్టమొదట నిస్సాన్ కారు గురించినటువంటి లక్కీ డ్రా, మెగా లక్కీ డిప్ తీస్తున్నారు శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు. ఈ ఫస్ట్ ప్రైజ్ మెగా లక్కీ డిప్ లో కారు బహుమతికి శ్రీమతి భువనేశ్వరి గారి సువర్ణ హస్తాల నుంచి తీసినటువంటి కూపన్ నంబర్ 7860. ఫోన్ నెంబర్ కూడా ఉంది 9885253000. ఎం వెంకటేష్ ఆ వ్యక్తి ఉంటే ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దీని తర్వాత 6 బైకులకు సంబంధించి లక్కీ డిప్ తీయడం జరుగుతుంది. హోండా బైక్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి కూపన్ తీయవలసిందిగా మనవి. ముఖ్యమంత్రి వర్యాల్ సువర్ణ హస్తాల నుంచి లక్కీ డిప్ తీస్తూ ఉన్నారు. ఈ లక్కీ డిప్ లో గెలుపొందినటువంటి విజేత కూపన్ నెంబర్ 24203. పేరు సుబోధ్. వెస్పా గురించి గౌరవనీయులు అమాత్యవర్యులు శ్రీ దేవినేని ఉమా గారు వెస్పా స్కూటర్ కి సంబంధించి లక్కీ డిప్ తీస్తారు. వెస్పా స్కూటర్ విజేత కూపన్ నెంబర్ 17824 కె లక్ష్మి గారు, కె లక్ష్మి తేజస్వి ఆఫ్ విజయవాడ. ఈ అనౌన్స్ చేసిన వారు ఉంటే దయచేసి వేదికకి రావచ్చు, బహుమతి అందుకోవచ్చు. తర్వాత గౌరవనీయులు శ్రీ సుధీర్ బాబు గారు, హీరో గారు కూపన్ తీస్తారు, లక్కీ డిప్ తీస్తారు. మహీంద్రా
బైక్ కి సంబంధించి విజేత కూపన్ నెంబర్ 45908, విజేత పేరు వై హారిక. గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు తమ సువర్ణహస్తాలతోటి లక్కీ డిప్ తీయవలసిందిగా మనవి. టీవీఎస్ వెహికల్ కి సంబంధించి లక్కీ డిప్ తీస్తున్నారు. విజేత కూపన్ నెంబర్ 27660 సాగర్ అనేటువంటి పేరు, విజయవాడ సాగర్. తర్వాత వరుణ్ మోటార్స్ వారి వెహికల్ కి సంబంధించి లక్కీ డిప్ తీస్తారు. మన మున్సిపల్ కమిషనర్ గారు అన్ని కలిపి మన ముఖ్యమంత్రి వర్యులు వారికి సూచన చేస్తున్నారు. మన వీరపాండ్యన్ గారు మొత్తం కూపన్స్ అన్ని గట్టిగా కలుపుతూ ఉన్నారు. విజేత ఎవరన్నది ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. వరుణ్ మోటార్స్ వారి వెహికల్